అందరికీ శ్రీరామనవమి శుభాకాంక్షలు. అందరూ నవమి ఎలా జరుపుకున్నారు? పానకం, వడపప్పు తిన్నారా? ఈరోజు అందరం గుడికి వెళ్తాం. అందరం గుడికి వెళ్లి శ్రీరామచంద్రుని ఎదురుగా నిలబడి, శ్రీరామచంద్ర, నేను చాలా కష్టాల్లో ఉన్నాను. నేను చాలా ఇబ్బందుల్లో ఉన్నాను. నన్ను ఆదుకో. నా కష్టాలన్నీ తీర్చు అని బాధపడతాం, ఏడుస్తాం, ఆయన్ని బ్రతిమలాడతాం. ఆ స్వామి మనకెళ్ళి చూస్తూ నవ్వుతూ ఉంటాడు. మన కష్టాలు ఆయనకు చెప్పుకుంటాము. అసలు రాముడు పడ్డన్ని కష్టాలు మనం పడ్డామా? మనవి ఒక కష్టమా రాముడి కష్టంతో పోల్చుకుంటే? ఆయన పడినన్ని కష్టాలు, ఎన్ని కష్టాలు పడ్డాడు, ఎన్ని ఇబ్బందులు పడ్డాడు, ఆయన అన్నిటినీ ఎదుర్కొన్నాడు. జీవితంలో కష్టాలు అనేటివి వస్తూనే ఉంటాయి. ఈ కష్టాలను ఎలా ధైర్యంగా ఎదుర్కోవాలో ఆ శ్రీరామచంద్రమూర్తి మనకు చూపించారు. రామాయణం మనకు అది నేర్పిస్తుంది. రామాయణాన్ని తెలుసుకొని రాముడి యొక్క విలువలతో బ్రతికితే ఎంతటి కష్టాన్నైనా ఈజీగా ఎదుర్కోగలం. ఏదో నాకు తెలిసినంత వరకు చెప్పాను. ఏమైనా తప్పులుంటే నాకు క్షమించండి. అందరికీ శ్రీరామనవమి శుభాకాంక్షలు. అందరూ బాగుండాలి. మీతో పాటు నేను కూడా బాగుండాలి.